గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రార్థన చేస్తున్నాం. అత్యంత సింహాసనంపై ఆసీనుడైన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన నామమునకు స్తోత్రములు తండ్రి. జీవం గల మా దేవ, ప్రేమ గల మా తండ్రి, గడిచిన రాత్రి కాలం నుంచి ఈ రాత్రి కాలం వరకునైనా మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరుస్తూ, ఇదిగో తండ్రి మరి ఈ వారం అంతా కూడా మీ కృపలో మమ్మల్ని కాచి దాచి కాపాడినందుకు వందనాలు ప్రభువా. ఈ రాత్రి కాల వేళ ఇదిగో మీ కుమారుడు నాయన మరి నవీన్ అన్న గారు నిలబడి విలువైన మాటలు మాకు చెప్పుచుండగా నాయన, ఇదిగో తండ్రి ఆ యొక్క కుమారునికి సమయోస్తమైన జ్ఞానాన్ని దయించిన ప్రభువా. ఎదుగో నాయన, విత్తువారు ఎవరైనప్పటికీ కూడా దాన్ని ఫలింపజేయవారు మీరే తండ్రి అయా. అలాగే నాయన వింటున్న మేము నాయన ఆ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టుకోకుండా మా హృదయంలో భద్రం చేసుకుని నాయన, ఇదిగో నాయన ఈ యొక్క మాటల ద్వారా మేము బ్రతకడానికి, ఆ మాటలే మమ్మల్ని జీవింపజేస్తున్నాయన్న గ్రహింపు మాకుండి అయా ఆ యొక్క వాక్య ప్రకారం జీవించడానికి కృపను అనుగ్రహించమని అయ్యా. మీరు నేరుగా మాతో ఏం మాట్లాడుతున్నారని మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అయ్యా ఇతరులకి నాయన మేము చెప్పేవారుగా మీ సహాయం మాకు తోడుగా ఇవ్వమని నాయన. ఇదిగో ఎందరైతే ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో ఈ యొక్క లింక్ ని అనేకులకి చేర్చి నాయన మీ విలువైన మాటలు అనేకులకి నాయన మేము ప్రకటించేవారుగా, ప్రతి ఒక్కరిని కూడా ప్రేరేపణ కలిగి నాయన మా యొక్క హృదయాలను మీ తట్టు తిప్పేవారుగా సహాయం దయించమని మరొకసారి ఈ రోజు వాక్యం ప్రకటిస్తున్న అన్నయ్యకి సంబంధించి జ్ఞానాన్ని దయించమని మహిమ ఘనత ప్రభావం మీకు మాత్రమే ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో కొద్ది మనం అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దేవున గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యమైన సమయంలోకి మనం అందరం వచ్చి ఉన్నాము. మరింతవరకు మనం ఎలాగైతే క్రమంగా క్రమాన్ని పాటించామో అలాగే మరి మన సహోదరులు వాక్యం చెబుతుండగా మరింత క్రమాన్ని నడుచుకుని శ్రద్ధ కలిగి వాక్యాన్ని అంగీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ రాత్రి చక్కటి అంశం ద్వారా మన మధ్యలో మరి నవీనన్ని గారు మరి చెబుతుండగా శరీరం పరలోక సాధనం అనేటువంటి అద్భుతమైన అంశాన్ని దేవుని వాక్యాన్ని మనకు తెలియజేస్తుండగా సిద్ధపడదాము. అన్నయ్య, సమయం మీది. ఓకే అన్నయ్య, చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, మా రాజా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వంలో ఉన్న నా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. గడిచిన కాలమంతా కాచి కాపాడి మరొక రోజు మరొక సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు నాయన. ఈ సాయంకాల సమయమున మేమందరం ఇలా కూడుకొని నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు నాయన. మీ యొక్క లోతైన మాటలు ప్రభు మా హృదయంలో నింపుకొనుటకు కృప చూపి సహాయం చేయండి. ఆ ప్రకారమే బ్రతికి అయా నీ బిడ్డలుగా అనేకులకు ఈ మాటలు అందిస్తూ అయా నీ రాజ్య స్వార్థను ప్రకటిస్తూ మీరున్న రాజ్యానికి మేమందరము వారసులగుటకు కృప చూపి సహాయం చేయమని ఈ ప్రార్థన నజరేడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి ప్రభు పేరట వందనాలండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు ఒక చక్కని అంశాన్ని ఆలోచన చేద్దాం. శరీరం పరలోక సాధనం. శరీరం పరలోక సాధనం అంటే సాధనం అనగానే ఏమని జ్ఞాపకం వస్తుందండి? సాధనం అంటే అదొక పనిముట్టు, అది ఒక ఉపయోగపడే ఒక వస్తువు. దేనికి ఉపయోగపడేది అంటే ఒక్కొక్క వస్తువు దాని పని నిమిత్తము ఉపయోగపడుతూ ఉంటుంది. టీవీ, ఫ్రిడ్జు, కూలరు, ఇంకా ఏది చూసుకున్నా ఇంట్లో దాని పని అది మాత్రమే చేస్తుంది. దాని పని అది మాత్రమే చేస్తుంది. బీరువా పని ఫ్రిడ్జ్ చేయలేదు, ఫ్రిడ్జ్ పని బీరువా చేయలేదు కదా. అలాగా ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తమే అది తయారు చేయబడ్డది, అలాగే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనకి కూడా దేవుడు నేర్పాలనుకున్న ఒక పాఠం ఏంటంటే, శరీరం ఇచ్చాడు మనకి. ఈ శరీరాన్ని మనము ఖచ్చితంగా ఈ శరీరము ధరించుకున్న మనము దీన్ని సాధనంగా చేసుకుంటే పరలోక రాజ్యం లభిస్తుంది. కానీ ఈరోజు ఈ శరీరాన్ని పట్టి పరలోకాన్ని సాధించాలి
ఈ శరీరంలో ఉన్నంతసేపు దేవునికి ఉపయోగపడే ఒక సాధనముగా బ్రతికి దేవుడి రాజ్యానికి నేను చేరుకోవాలని ఎవరు దీన్ని సాధనంగా వాడుతున్నారు? ఎవరు దీని గురించి ఆలోచన చేస్తున్నారు? ఈ శరీరాన్ని దేనికి మలుచుకున్నారో తెలుసా? ఈరోజు దేనికి మలుచుకున్నారంటే వారి ప్రతి అవసరానికి, ప్రతి పనికి, ప్రతిదీ. ఎప్పుడైతే ఈ శరీరము సహకరించదో, ఎప్పుడైతే ఈ శరీరము తన మాట వినట్లేదో, అప్పుడు దేవుడు అవసరం పడుతుండు. ఎప్పుడండి? ఎప్పుడైతే మనము ఈ శరీరాన్ని మన బలహీనగా మారిపోయినప్పుడు, అప్పుడు దేవుడు అవసరం. దేనికి? మళ్ళా బలపరిస్తే వెళ్ళి ఈ శరీరంతో ఏదో సాధిద్దామని. అంటే ఈ శరీరాన్ని సాధనంగా మార్చుకోవాలి. లోకం కోసం కాదు, లోకంలో ఉన్న ఈ జీవితం కోసం కాదండి. కేవలం సాధనంగా పరలోక రాజ్యానికి ఎలా చేరుకోవాలనే ఒక సాధనంగా మార్చుకోవాలంటున్నాడు దేవుడు. నిజంగా ఆలోచన చేస్తే ఈ లోకంలో ఈ ఆర్మీ వాళ్ళు ఉంటారు కదండి. ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు? యాక్టివ్గా ఉన్న పర్సన్లు, మంచి యవ్వనంలో ఉన్న పిల్లగాళ్ళని మాత్రమే సెలెక్ట్ చేసి వారి హైటు, వారి వెయిటు, వారి ప్రతిదీ టోటల్ చెకప్ అంతా జరుగుతుందండి. ఒక బాడీ తల నుంచి అరికాల వరకు చూడడం కాదు, వారి బాడీ టెస్టింగ్ అంతా కూడా చేసేస్తారు. ఎందుకు అంటే ప్రతి అవయవం ఉపయోగకరమైనది. అది ఎంత యాక్టివ్గా ఉంటే తను ఎంతకాలం కరెక్ట్గా పనిచేయగలుగుతాడు. ఈ లోకానికి నీ బాడీ ఇలాంటి అవసరతల కోసం ఉపయోగిస్తూ, ఒక ఆయన అంటాడు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తానండి, ₹1,00,000, ఇంకా నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. రకరకాలుగా అండి. శరీరంతో కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు కదా. కానీ ఇదే శరీరంతో కోట్లు సంపాదించిన వారు పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టుకుంటున్నారు. కేవలం పరలోక రాజ్యం సంపాదించుకోవడం కోసం మాత్రమే దేవుడు నీకు ఈ శరీరాన్ని కట్టాడు. అది మర్చిపోయి శరీరం ఉంది కదా అని, యవ్వనంగా ఉన్నాను కదా అని శరీరాన్ని తన ఇష్టానుసారంగా ఉపయోగిస్తున్నారు. దేవుడికి ఈ విషయంలో చాలా బాధ. ఎందుకంటే ప్రతి వస్తువు నీకు కావలసినట్టుగా ఉపయోగించుకుంటున్నావు కదా. నీకు ఏ వస్తువు అయితే ఎలాగ ఉందో ఆ వస్తువుతో అదే పని చేయిస్తున్నారు కదా. మీరు ఆలోచన చేయండి. మిక్సీ ఉంది, మిక్సీని మీకు ఉపయోగపడాలి, మీరు రుబ్బలేరు. ఇప్పుడు మిక్సీ ఉపయోగపడాలి. ఒకవేళ ఉపయోగపడకపోతే ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? అమ్మో ఇదంతా ఇప్పుడు చేయాలంటే ఎంత పని అనుకుంటారు. ఇక బట్టలు, ఈరోజు వాషింగ్ మిషన్ వచ్చేసింది. ఒకవేళ బట్టలే ఉతకాలనుకుంటే మీ పని ఈజీగా జరిగిపోవాలి. మీకు ఉన్న వస్తువు ఖచ్చితంగా మీకు పని చేయాలి. మరి దేవుడు తన కోసం మాట్లాడతారని, తన కోసం చూస్తారని, తన కోసం వింటారని ఆయన కట్టుకుండండి. ఇది ఎవరు కట్టలేదు. మనం అనుకుంటే వచ్చింది కాదు ఈ రూపం. మనం అనుకుంటే వచ్చిన కాళ్ళు చేతులు కావు ఇవి. అమ్మ నాన్న అనుకుంటే వచ్చినవి కావండి. అమ్మ నాన్న ఎందరో పిల్లల్ని కంటారు. వచ్చే ముందు డెలివరీ అయ్యేదాకా కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయో లేవో కూడా తెలియదు కదా. ఒకవేళ బలహీనంగా పుట్టారనుకోండి, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? జనాలు ఎలా మారిపోయారంటే, పుట్టారనుకోండి, పుట్టగానే వెంటనే మేనమామ మేనత్తో గుర్తొస్తారు. వీళ్ళు వారిలాగే ఉన్నారు, వీళ్ళలాగే ఉన్నారని. అదే ఒకవేళ అంగవైకల్యంగాను, కంటి చూపు లేకుండాను, ఇంకా ఏదో రూపంలో పుట్టారనుకోండి, అప్పుడు మేనమామని మేనత్తను గుర్తు చేసుకుంటారండి ఎవరైనా? దేవుడు నాకు ఇలాంటి బిడ్డనిచ్చాడా అంటారు. అంటే అప్పుడు గుర్తొస్తుండేది దేవుడిచ్చింది అని. అంటే స్థితి చూడండి. మనిషి శరీరాన్ని కేవలం తన కోసమే, తన జీవితం, తన కుటుంబం అంటూ లీలగా 60-70 ఏళ్ళు గడిపేస్తున్నాడు. అంతే. ఇంకా చివరి క్షణంలో గుర్తొస్తాడు. ఆ క్షణానికి ఆయనకు ఉపయోగపడకపోతే మరి దేనికి చెప్పండి? ఇవాళ కొన్నాను టీవీ, సీల్ తీయకుండా లాస్ట్ ఎండింగ్ 70 సంవత్సరాలు ఇంకా రేపో ఎల్లుండో చనిపోతాను, అప్పుడు ఉపయోగిద్దామని ప్లగ్లో పెడతానండి. అప్పుడు దాకా సీల్ తీయకుండా
కొంటే అసలు ఆరాటం ఎలా ఉంటుందో తెలుసా? ఇల్లు కట్టుకున్నారనుకోండి, గృహప్రవేశం చేయకుండా మేము ఇంకా చాలా ఉంది బతికేది, కొన్నాళ్ళు ఆగిపోదాంలే తర్వాత చూద్దాం ఇంట్లోకి అంటారండి. ప్రతిదీ వెంటనే కావాలి. మరి దేవుడు నిన్ను వెంటనే తన కోసం మాట్లాడతావని బాలుడు దగ్గర నుంచే స్టార్ట్ చేసిండు కదా. బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించండి అయ్యా అని చెప్తున్నాడు కదా. ఈ శరీరాన్ని చాలా చాలా దేవుడికి విరుద్ధంగా బ్రతికేస్తున్నారండి. నిజంగా ఆయన ఒక మాట అంటున్నాడు, ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి చాలు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఈ మాటని ఆలోచన చేసి, ఈ మాటని పట్టుకొని ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అంటే నిష్ప్రయోజనమైపోయే శరీరం ఇచ్చాడా దేవుడు? నిష్ప్రయోజనం అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఎప్పుడు కేవలం నిష్ప్రయోజనం? ఆత్మ లేకపోతే కేవలం నిష్ప్రయోజనం. అది అంతే, అక్కడ మాట అది. ఆత్మ లేకపోతే కేవలం నిష్ప్రయోజనం, అసలు దేనికి పనికిరాదు. ఆత్మ లేకపోతే, ఆత్మ జీవింపజేస్తుంది కనుక దానికి ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని ఏం చేయాలి? ఆ ప్రయోజనాన్ని ఎలా ఉపయోగించాలి? సాధనంగా మారుస్తున్నావా? ఆత్మ ఉంది, లేకపోతే నిష్ప్రయోజనం. నువ్వు అనుకుంటున్నావేమో దీంతో నేను అది చేస్తాను, ఇది చేస్తాను, సాధిస్తాను, పోరాడతాను, ఇంకా ఏదేదో చేస్తానని, బలం ఉందని ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా నాకేంటి అనుకుంటున్నారు. ఇది నిష్ప్రయోజనం. ఎందుకో తెలుసా? ఆయన పెట్టిన ఆత్మ తీసేస్తే నువ్వు అనుకున్న ఏ పని జరగదు ఈ శరీరంతో ఇంకా. అందుకే నిష్ప్రయోజనం, కేవలం నిష్ప్రయోజనం. ఎందుకు పనిచేస్తుందంటే నేను పెట్టిన ఆత్మ ఉంది. అది తీసానా కథం. మీరు ఎంత ఏదో చేద్దామని ప్రణాళిక వేసుకున్నా కానీ మీరు చెయ్యాలంటే లోపల ఆత్మ ఉండాలి. ఎంత బాగా మాట్లాడుతున్నాడు దేవుడు చూడండి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అనగానే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయి నిష్ప్రయోజనమే శరీరం, మట్లో కలిసిపోయే శరీరం అని ఆలోచిస్తున్నారు. ఓకే, నిష్ప్రయోజనమేదే. మనం కొన్న వస్తువు కొంతకాలం అన్నా పనిచేస్తుంటే ఆనందంగా ఉంటాం కదా. తెచ్చుకున్న రోజే నిష్ప్రయోజనం అని అక్కడ చెప్పాడు అనుకోండి, ఏ స్టాండ్ ఇది ఎన్నాళ్ళున్నా అన్నాడు అనుకోండి, కొంటారండి, మంచిది చూపించండి బ్రాండ్ అంటారు. ఇక అంటే అర్థం ఏంటి? కొంతకాలం పని చేయాలి, కొంతకాలం నీకు పని ఉంది దేవుడిది. నిష్ప్రయోజనం అనగానే వెంటనే డిసైడ్ అయిపోయి ఇంకా వేస్టే అండి అనుకోవద్దు. చూడండి, దానికి చక్కని మాట చెప్తున్నాడు దేవుడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలా అంటే ఇక్కడ చూడండి 2వ మాటలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. నిష్ప్రయోజనం అన్నాడు కదా. మరి అక్కడ నిష్ప్రయోజనం ఆత్మయే జీవింపజేయుచున్నది అన్నాడు కదండి. మరి మన సజీవ యాగముగా మళ్ళీ మీ శరీరాలను సమర్పించుకో అంటున్నాడు ఏంటి? పని ఉంది కదండి, పని ఉంది శరీరంతో. ఆయన ఇదిగో ఈ కన్ను నన్ను చూడాలి, ఈ కన్ను అనేక లోకాలు చూడాలి, చెప్పాలి, వినాలి వాళ్ళంతా అని నీకు నోరిచ్చాడు, చెవులిచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు. అంతా ప్రతి అవయవానికి ఒక ప్రొడక్ట్ కావాలని అంటే దేవుడు ఈ ప్రకృతిలో పెట్టిన ప్రతి పండు, ప్రతి ఒక్క దానికి ఉపయోగపడాలని. ఎంత పెద్ద మిషనరీ నడుస్తుందో తెలుసా అండి. ఒక మిషనరీ ఏదన్నా ఒక దానికోసమే పనిచేస్తుంది. ఎంత పెద్ద కట్టిన సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఇంకా సిమెంటే ఉంటుంది అందులో. అంతే. ఇంకా స్టీల్ గిన్నెలు అంటే స్టీలే, ఇంకా అంతే. ఇంకా ఎందుకు ఇంకోటి పనిచేయదు అల్లో. కానీ ఇందులో మీరు వండుకుండే 100 రకాల వంటలన్నీ కూడా మిక్స్ చేసేసి, కిడ్నీకి కావాల్సింది కిడ్నీకి, గుండె కావాల్సింది గుండెకి, కంటికి కావాల్సింది కంటికి ఎలా వెళ్ళిపోతుంది చూడండి అసలు.
అంటే ఇంత మిషనరీ కూడా నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన కోసం మాట్లాడతావని, ఆయన కోసం నువ్వు చెప్తావని. కేవలం ఈ శరీరాన్ని పరలోకానికి సాధనంగా మార్చుకోవాల్సిన మనము ఈ శరీరాన్ని నీ కోసం, నీ పిల్లల కోసం, ఈ సొసైటీలో ఇలాగ బ్రతకాలని ఒక నినాదం అండి. నేను ఎవరికి తల వంచను, నేను ఇలాగ బతికేయాలి, నేను ఈ ఇల్లు కొనాలండి, అంతే, ఈ కారు కొనాలి, ఇంకా ఈ జీవితం ఇంతే, ఇంకా రాసేసుకుంటారు. ఇంకా దానికోసం ఎంత కష్టమైన పడతారు. తీరా దేవుడి కోసం పనిచేద్దామంటే బాడీ సహకరించదు. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయి కనుక దేవుడు ఎంత బాగా మనతో మాట్లాడుతున్నాడంటే, సజీవయాగముగా మీరు బ్రతికి ఉన్నప్పుడే సజీవంగా మీరు మీ యొక్క శరీరాన్ని అర్పించండి నాకు. ఆత్మ లేకపోతే నిష్ప్రయోజనమైపోద్ది. సజీవంగా అర్పించండి, ఉపయోగించడానికి నా పనిలోకి రాండి. అసలు ఎంత బాధాకరమైన విషయం అండి. మన వస్తువుని మనం కొనుక్కొని రిలీజ్ చేయకుండా, దాన్ని ఓపెన్ చేయకుండా, తీరా చనిపోయే ముందు మంచం మీద ఉన్నప్పుడు ఇప్పుడు ఓపెన్ చేయండి అని అంటే ఎంత బాధగా ఉంటుందో. ఈరోజు లాస్ట్ ఎండింగ్ దాకా దేవుడి పనిలోకి రాకుండా నీకోసమే ఈ బాడీని ఉపయోగిస్తే, దేవుడు ఇంతగానం కట్టిన ఈ బాడీ ఆయనకు ఉపయోగపడిపోతే అసలు ఆయన ఎందుకు? ఆయన ఏమని ఆలోచించాలి మన గురించి? ఎలాగ ఉన్నాం ఆయన విషయంలో? చూడండి, ఇంకో మాట చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. చాలమ్మా. ఇక్కడ చూడండి 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. పాపమునకు అప్పగింపకుడి. సాధనములు ఎలాగ మారిపోతుందంటే, ఈరోజు తాగుతారు, విపరీతంగా తింటారు, విపరీతంగా చెడు దుర్పాయాలు, ఎలాంటి ఆలోచనలకు వెళ్ళిపోతారంటే ఇంకా అంతే. మీ మైండ్ ఉంటుంది, మీ ఆలోచన ఉంటుంది, మీ తలంపులు ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడి పనికై సాధనంగా వాడుతున్నారా, లేకపోతే లోకంలో ఇంకేదో చేద్దామని? ఒక మాట మాట్లాడమ్మా అంటే ఆ మాట నలుగురికి ఉపయోగపడేలాగా ఉందా దేవుడి తరపు నుంచి, లేకపోతే ఆ మాట నలుగురి జీవితాలను పాడు చేసేలాగా ఉందా? నీ మాట, నీ ఆలోచన, నీ చూపు, నీ చేతులు ఎటు పనికి వెళ్తున్నాయి, నీ కాళ్ళు, నీ సమస్తము, నీ బాడీ అంతా చెక్ చేసుకోండి. ఇదంతా కూడా మీ అవయవాలకి, పాపానికి అప్పగించకండి మీరు. పాపానికి కాదు, ఆ పాపం అనే అంటే ఈ సాధనంగా ఎలా మారిపోతుంది, ఏ పనికి వెళ్ళిపోతే అది దాన్నే ఆయుధంగా మార్చేస్తున్నారు మీరు. దానికోసమే పరిగెడుతున్నారు. దేవుడి కోసం ఉపయోగపడాలని ఆయన కట్టుకున్న ఈ గూడుని ఆయనకు ఉపయోగపడకుండా నిరంతరము మన పనిలోకి వెళ్ళిపోయి, ఇది కాక మరలా ఎలాంటి స్థితి అంటే దీనికి లేనిపోని అన్ని అలవాట్లు చేసేసారు. బాడీకి పాపానికి మలిచేశారు. చూడండి ఎంత బాధ. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా, ఎలాంటి సాధనములకు వెళ్ళిపోతుందండి బాడీ? చేతులు దేవుడి పనిలో ఏదో ఒక ఉపయోగపడేటట్టుగా ఉంటుందేమో అంటే, ఈ చేతులతో ఎన్ని రకాల పనులకు వెళ్ళిపోయారో తెలుసా? కేవలం బతకడం ఒక్కటే మంచి పని అనుకోమాకండి, ఇంకా చాలా ఉన్నాయి చెడ్డ పనులు ఈ చేతులతో చేసేవి. ఇంకా బ్రతుకుతున్నాం కదా, బ్రతకాలి కదా అనుకుంటాం. కానీ మరి దేవుడికి ఉపయోగపడే రీతిగా, దేవుడికి ఉపయోగపడడానికి, అంతే కదండి, దేవుడికి ఉపయోగపడాలి కదా. ఏం చేసినా మనం దేవుడికి ఏ రకంగా ఈరోజు అంతా ఒక గంట చేసామా, ఒక అర్ధ గంట చేసామా, ఏం చేసాము అసలు? ఈ బాడీ ఆయన ఇచ్చినందుకు ఏం చేసాం? ఈ బాడీకి కావాల్సిన ప్రతి పదార్థం ఇస్తున్నందుకు ఏం చేసాం? తల్లిదండ్రులే అంటారు కదా, నేను ఇంతెత్తు మేపాను, ఇంతగా నిన్ను బలపరిచాను, తీరా యవ్వనంలో నన్ను వదిలిపెట్టిపోతావా, నన్ను వదిలేసిపోతావా, వెళ్ళిపోతావా? తల్లిదండ్రులు పిల్లల విషయంలో బాధపడుతున్నప్పుడు పరమ తండ్రికి ఏ బాధ ఉండొద్దా? ఎలాగ మలిచేసుకున్నారు శరీరాన్ని, ఏ రకంగా మలిచేశారు? ఎంత బాధ, ఎంత బాధ. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను
నా నామము భరించుటకు ఇతడు నేను కొనిన సాధనమై ఉన్నాడు. చాలమ్మా. ఎవరండి? అపోస్తుడైన పౌలు గారి గురించి ప్రభు చెప్తున్నాడు అననీయ గారికి. ఈయన ఎవరో తెలుసా? నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఏంటి ప్రభువా, ఈయన ఎలాంటి వాడు తెలుసా? ఈయన క్రైస్తవుల్ని చంపేస్తున్నాడు, అందరినీ చంపేస్తున్నాడు. ఇలాంటి వ్యక్తిని మీరు చేర్చుకోమంటున్నారేంటి? ఇలాంటి వ్యక్తిని మీరెందుకో మరలా అలాంటి వ్యక్తితో నన్ను మాట్లాడంటున్నారు అని అన్నప్పుడు, ఒక రోజు వస్తుందండి. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది. ఆయన ఒక సమయం ఇస్తుండు. ఇదిగా ఇలాంటి స్థితిలో నుంచి, ఈ పాపపు ఊబిలో నుంచి, శరీరం ఇప్పటిదాకా లోకంలో పాపముతో పరిగెత్తిన ఈ జీవితంలో, ఈ పాపపు లోకంలో ఈ శరీరాన్ని ఏ రకంగా ఉపయోగించారో ఎవరికి వారమే మనం పరీక్షించుకోవాలి. ఎలాంటి పనిలోకి వెళ్ళిపోయామో, దేవుడికి విరుద్ధంగా చేసిన ప్రతి పని కూడా పాపంగా మారిపోతుందండి. పాపం అనగానే వెంటనే ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన పని లేదండి. ఆయన కోసం మాట్లాడకపోతే అది ఒక పాపంగా మారిపోద్ది. ఆయన కోసం ప్రార్థించకపోతే పాపంగా మారిపోద్ది. ప్రతి దినము ఆయన గురించి క్రైస్తవులైన మనము ఇది బలంగా తెలుసుకోవాలి. ప్రతిరోజు దేవుడి పనిలోకి రావాలండి. ఒక చిన్న లింకు, ఒక గంట సేపు దేవుడి మాటలు వినడానికి ఎంతో మేము ఆలోచన చేసి ఈ లింక్ అంతా షేర్ చేస్తున్నామండి. 56 మందో ఏమో ఉన్నారు గ్రూప్లో. డైలీ వచ్చేది 10-15 మంది. అంటే చూడండి ఎలాంటి స్థితిలో ఉన్నారు. కనుక ఇక్కడ చెప్తున్నాడు అతనికి, ఇతను ఎవరో తెలుసా? ఇతను ఎలాంటి వాడో తెలుసా? నా నామమును భరించడానికి ఇతనిని నేను ఏర్పరచుకున్న సాధనమేనా. 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పెను. చాలమ్మా. చూడండి, ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వాదాలమ్మ, దీవెనలు మీకు నిండుగా. మీ ఇల్లు ఈ స్టేర్ ఉంటే ఇంకో 2 స్టేర్లు వేస్తారు. ఇంక ఇవే ఇక లోకంలోకి వెళ్తే. కానీ ఒకసారి ఆయన నామాన్ని ఎప్పుడైతే ఎత్తుకున్నామో, ఆయన నామాన్ని మనము భరించడానికి ఇష్టపడ్డామో, ఆయన నామాన్ని పెట్టుకోవడానికి సంతోషంగా స్వీకరించామో, ఆ నామమును ఎత్తుకుంటే ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి సాధనంగా మారిపోవాలి. శరీరం సాధనంగా మార్చుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా మనం కష్టపడినా రాని పరలోకం అండి అది. అంత ఆషామాషిగా రాదండి పరలోకం. కష్టపడాలి, శ్రమ పడాలి. దేవుడి పనిలో, స్వార్థ పనిలో మనం ఉంటేనే దేవుడు మనకి ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఎంత బాగా తన్ని ఎంచుకున్నాడో, తనకు ఎలా చెప్తున్నాడో చూడండి. ఇప్పటిదాకా ఈ శరీరం ఎలాంటి సాధనంగా మారిందంటే, అందరిని చంపేదాగా, అందరిని శాసించేలాగా ఇలాగ ఉన్న ఈ శరీరాన్ని ఇప్పుడు నేను ఎలాగ మలిచానో తెలుసా? ఇప్పుడు నా నామముని ఎత్తుకొని ఎన్ని శ్రమలైనా పడతాడు. అప్పుడు వాళ్ళని కొట్టారు, శ్రమ పెట్టాడు. ఇప్పుడు శ్రమ పడతాడు. అప్పుడు శ్రమ పెట్టాడు, ఇప్పుడు శ్రమ పడతాడు. మరి అప్పుడు మన జీవితాలు, ఆ శ్రమ జీవితాల్లో అందరితో హింసలతో, మాటలతో, ఎన్నో రకాలుగా ఎందరినో హింస పెట్టి ఉంటాం. మాటలతో, మన చూపులతో, మన ఆలోచనతో, మన తలంపులతో. మనం ఇలాగ ఉన్న మనము ఈరోజు మరి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ నామముని ఎత్తుకున్న తర్వాత మనం ఎలా ఉండాలి? మారాలి కదండి. దేవుడు అనగలుగుతాడా మనని? నా కోసం ఎన్ని శ్రమలైనా పడతారు. ఎన్ని శ్రమలు కాదండి. చిన్న ప్రేయర్ ఉంది. వర్షం వస్తే తడిసిపోతాం, అది పెద్ద శ్రమలాగా. చలి బాగా ఎక్కువైపోయింది, ఇప్పుడు ఏం పోతాం అంత దూరం. ఇంకా అవి శ్రమలాగా మారిపోయినాయి. ప్రార్థనకి వెళ్ళాలంటే కారణాలు ఎలా ఉంటాయో తెలుసా? చిన్నయే శ్రమలాగా ఫీల్ అయిపోతున్నారు వాటిని. దేవుడి మాటలు అంటే ఒక గంట చేయడానికి, ఒక గంట సేపు ఆయన గురించి ఆలోచించడానికి ఇది ఒక శ్రమ. ఇలాంటి శ్రమనే ఒక గంట సేపు ఆయన గడపడమే పెద్ద శ్రమలాగా మీకు మారిపోతే, అసలు వీళ్ళు పడ్డ శ్రమలు ఏంటో తెలుసా అండి? ఎలాంటి శ్రమ తెలుసా? మొత్తం అధికారాన్ని వదిలిపెట్టి, ఇంకా అలాంటి జీవితం వద్దనుకొని పెంటతో సమానం చేసుకొని, ఎన్ని శ్రమలనంటే ఒకటే అంగి ఉతుక్కొని మరీ వేసుకున్నంత శ్రమలు. ఎన్నిసార్లు కొట్టారో లెక్కలేదు. సముద్రంలో బాధపడ్డారు, అడవులో బాధపడ్డారు. రకరకాల బాధలండి. చదివితే అంత బాధాకరంగా ఉంటుంది.
కానీ ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయంటే ప్రభు దగ్గరికి వస్తాం, మళ్ళీ ఈ శరీరం దేనికి ఉపయోగపడాలో దానికే ఉపయోగపడుతుంది అంతే. ఎందుకు? ప్రభువుని కలిగి ఉన్నాం అంతే, మాకు ఇంకంతే. పరలోక రాజ్యం కావాలా? కావాలి. పరలోక రాజ్యం అయితే కావాలి. సాధనంగా అయితే మారం. మరి ఒక సాధనంగా మారితేనే, అదొక పనిముట్టుగా మారితేనే అది నీకు ఉపయోగపడుతుంది. అది పనిముట్టుగా మారకుండా ఆకారం అలాగే ఉంది అన్నప్పుడు ఎలా ఉపయోగపడుతుందండి? అది పనిముట్టుగా మారితే మిక్సీ తిరుగుతుంది పనిముట్టు అయితే, టీవీ ఒక బొమ్మ ఇస్తుంది, ఫ్యాన్ ఒక గాలి ఇస్తుంది. ఎందుకు? అది పనిముట్టుగా మారినప్పుడే. మారకుండా ఆకారం ఏమీ అలాగే ఉండి డొల్లగా ఉంటే ఏముంటుంది చెప్పండి? మారేం కదా ప్రభులోకి వచ్చి శరీరాన్ని ఇస్తామన్నాం కదా. సజీవ యాగముగా అర్పించండి, మీరు అర్పించండి, నాది శరీరం అని ఆయన అంటాడండి. నాది, నేను మీకు ఇచ్చింది దేనికంటే, మిమ్మల్ని పోషించేది దేనికంటే, ఇదిగో నా కోసం ఉపయోగపడుతుందని. ఎంత బాధకరమండి. ఎవరి వస్తువు వాళ్ళు ఉపయోగించుకుంటున్నప్పుడు దేవుడి వస్తువు ఇది నా సొత్తు అంటున్నాడు కదా. ఆయన సొత్తుని ఆయనకు ఉపయోగపడనంతగా ఈరోజు ఆత్మని బంధించేశారు. శరీర కోరికల కోసం, శరీర ఆలోచనల కోసం మాత్రమే. ఇదిగో ప్రార్థనకి వెళ్దామంటే ఇప్పుడు ఏమి వెళ్తాంలే, ఇప్పుడు వాక్యం విందామంటే ఇప్పుడు ఏమి వింటాంలే. ఇంకా ఆత్మ చెప్పిన మాట శరీరం వినట్లేదు, కానీ శరీరం మాట ఆత్మ నిరంతరం వినేలాగా మారిపోయారు జనాలు. చూడండి ఇక్కడ ఎంత శ్రమ పడుతున్నారు భక్తులు, ఎలాగున్నారు. యేసుప్రభు వారు ఏం చేశారు చూడండి ఒకసారి. ఆయన ఎలాగా మలుచుకున్నాడో ఈ శరీరాన్ని ధరించుకొని. యోహాను సువార్త 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలమ్మ. ఏ పని కోసమైతే ఈ శరీరం ఇచ్చావో ప్రభువా తండ్రి, ఆ శరీరం నీ కోసమే ఉపయోగించాను. ఇంకా నా సొంత పనులు ఏం కాదు. ఎందుకు అంటే పరలోక రాజ్యపు మహిమ అంత గొప్పది. ఎందుకు అంటే అలాంటి లోకంలో ఇంకా మరణమే లేదు. మరణం ఉన్నా, రోగాలున్నా, అన్ని రకాలుగా ఉన్నా, ఇది శాశ్వతం కాదని తెలిసినా ఇక్కడే కోరికలు బలంగా పనివేసుకున్నారు ఈ శరీరంతో. తప్ప ఖచ్చితంగా వెళ్ళిపోవాలి, ఆ నిత్య రాజ్యంలోకి ఉండాలి అని ఏ శ్రమ వచ్చినా మలుచుకుంటున్నారా? సాధనంగా చేస్తున్నారా బాడీని? లేదండి, సాధనంగా చేయట్లేదు ఎవరు. ఎందుకంటే ఎన్ని రకాలుగా మనకి వాక్యాలు వినపడుతున్నా, దేవుడి కోసం బ్రతకాలని చెప్తున్నా, మన సొంత పనుల మీద ఉన్న ఎంత ఇంట్రెస్ట్, మన సొంత పనుల మీద ఉన్న మన సొంత పనుల మీద ఉన్నంత కోరిక, ఆలోచన, తలంపులు ఇంకా దేవుడి పనిలోకి పెట్టట్లేదు. ఎందుకంటే సాధనంగా మార్చుకుంటే తప్ప పరలోక రాజ్యం రాదండి. సాధనంగా మారిపోవాలి. ఒకప్పుడు ఒక దానికోసం సాధనంగా పనిచేసావు కదా, ఇప్పుడు పరలోక రాజ్యం కోసమే నువ్వు బ్రతకాలి. అది రావాలి అంటే సువార్త పనిలో పాలు పొందాలి, దేవుడి మాటలు వినాలి, చెప్పాలి, పాడాలి, ప్రార్థించాలి, సావాసం కలిగి ఉండాలి. గ్యాప్ వచ్చిందా నీ సాధనం మారిపోద్ది. అది ఎలాగంటే శరీరం ఎప్పుడూ విరుద్ధంగానే ఉంటుంది. చూద్దాం ఇంకో మాట చూసుకొని కొద్దిగా ముందుకు. హెబ్రీలకు రాసిన పత్రిక 10:5. హెబ్రీలకు రాసిన పత్రిక 10:5. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. చాలమ్మా. ఆయన బలి అర్పణ ఏమి కోరలేదు, కేవలం ఇచ్చింది ఏంటి అంటే శరీరం. ఈ శరీరము నిన్నేదో నరుక్కొనేవో ఏదో చేసేవో ఏదో చేయమనట్లేదండి. ఆ శరీరం ఎందుకు ఇచ్చాడు అంటే ఇదిగో దీనితోనే నిన్ను బలి అర్పణలు ఏమి అడగట్లేదు, నేను ఇంకేదో తీసుకురమ్మనట్లేదు. ఈ శరీరాన్ని ఇవ్వు చాలు, నీకిచ్చిన శరీరాన్ని ఇవ్వు చాలు. నేను ఆహారం ఇస్తా, దానికి వాటర్ ఇస్తా. ఎన్ని రకాల పనులండి, ఎన్ని రకాల పదార్థాలండి. ఆయన మాట వింటే ఆరోగ్యం, ఆయన ఆలోచనలకు వెళ్తే ఆరోగ్యం. అంతే తప్ప లోకంలో ఏదో సాధిద్దామంటే ఆరోగ్యం అంతా కోల్పోతారు. ఆరోగ్యం కోల్పోయిన తర్వాత ఆయన దగ్గరకు వస్తారు. అన్నీ ఖరాబ్ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు చేయమంటే, ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పెళ్లి కూతురికి యవ్వనస్తుడే కావాలి,
ఈ లోకంలో ఒక ఉద్యోగస్తుడికి ఒక ఆఫీసు ఉన్న యజమానికి ఎలాంటి వాళ్ళు కావాలి? ఎవ్వరు చూసినా యవ్వనస్తుడిని, ఒక యవ్వనంలో ఉన్న నీ బాడీనే అడుగుతున్నారు. ఎందుకు అంటే ఆ వయసులో ఉంటే నువ్వు పని చేయగలుగుతావు, ఆ వయసులో ఉంటే వారికి ఉపయోగపడతావు. ఆ వయసు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు, అవసరం. మరి అలాంటి జీవితం నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఏం చేయలే, నా కుమారుడు వయసు రాలేదు, ఈ 20 సంవత్సరాల వరకు ఎంతో అంత కొద్దిగా నేర్చుకుంటాడు, ఆ తర్వాత ఉపయోగపడతాడేమోలే అనుకుంటాడు దేవుడు. ఈ లోపల ఇంకా చిన్నగా అలాగే అలవాటైపోయి మన పనిలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ వయసునంతా కరగదీసేసి లాస్ట్ ఎండింగ్లో ఇప్పుడు నువ్వు కావాలయ్యా, నీతో బ్రతుకుతానయ్యా అని అంటే ఎంత బాధాకరమైన విషయం అండి దేవుడి విషయంలో, చెప్పండి. ఈ శరీరాన్ని ఈరోజు ఈ రాత్రి ఒకసారి ఆలోచన చేయండి. దేనికి సాధనంగా మలిచి ఏ పని నిమిత్తం అయితే పోరాడుతున్నారో అది మనకి పరలోక రాజ్యం ఇవ్వదు. అది పరలోక రాజ్యం ఇవ్వదు. అది శాశ్వతమైనది కాదు. అది రోగకరమైనదే. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ ఇక్కడ ఉంటాయి అలాంటి పనిలోకి వెళ్తే. ఎంత పోరాడినా, ఎలాంటి సాధనంగా మార్చుకున్నా, చూడండి, మీరు కర్రగా తీస్తున్న ఈ బాడీ మీకు ప్రతిసారి అలాగే సహకరిస్తుందా? మీరు చేస్తున్న పనిలో ఎంతవరకు మీకు ఆ శరీరం ఉపయోగపడుతుంది చెప్పండి? ఈ 60-70 ఏళ్ళే ఇందులో ఎన్ని రోగాలు, ఎన్ని బాధలు, ఎన్ని హింసలు చెప్పండి. ఎన్ని వచ్చినా శ్రమ అనుభవిస్తాడు నా తరపున. సాధనంగా మార్చేస్తున్నాను. దేవుడి దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి, చిన్న పత్రిక పంచండి, ఒకరికి ఒక పాట పాడడం నేర్పించండి, ఒక ప్రార్థన నేర్పించండి, దేవుడి గురించి చెప్పండి. ఎంత గొప్ప, ఎంత ధన్యత తెలుసా అండి. నిజంగా ఈ శరీరాన్ని, నోరుని, చూపుని, ఆలోచన, తలంపుల్ని, ఈ అవయవాల్ని దేవుని కొరకు ఉపయోగించేలాగా సాధనంగా మారిస్తే పరలోకం మనకి. శరీరం పరలోక సాధనం. అంటే ఈ శరీరమే నిన్ను పరలోకం చేరుస్తుంది. ఈ శరీరమే నిన్ను ఖచ్చితంగా తండ్రి దగ్గరికి చేరుస్తుంది. ఈ శరీరం గనక సాధనంగా మార్చుకోలేదా, ఇది నరకానికి దారితీస్తుంది. ఇప్పుడు ఈ శరీరము కేవలం నిష్ప్రయోజనం కాదు. ఆత్మ ఉంది గనక సజీవ యాగంగా ఉన్నప్పుడే దేవునికి అర్పించండి. ఆత్మ లేదా నిష్ప్రయోజనం, ఏమి చేయలేదు, ఇది ఇంకా అంతే. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ లేకపోతే ఇంకా ఏం చేద్దాం అనుకుంటే ఎలాగ కుదిరిద్దా? ఉన్నప్పుడు సజీవ యాగంగా అర్పించండి. ఆయన ఉన్న పరలోకానికి, రాజ్యానికి చేరుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు అయ్యా. కొన్ని మాటలు నాయన నాతో మాట్లాడినందుకు నీ పాదాలకు వందనాలు నాయన. నిజముగా తండ్రి, లోకములో ఎంతో ఖర్చు చేసినప్పటికీ, ఎవరెవరి కొరకో ఈ శరీరాన్ని ఖర్చు పెట్టినప్పటికీ నాయన, మా చివరి ఎండింగ్లో ఖర్చు పెట్టి ఈ శరీరాన్ని వారి కోసం దారపోసిన ఏ ఒక్కరు కూడా మాతో లేరు నాయన. ఆ చివరి క్షణంలో మరలా మిమ్మల్ని ఆశ్రయించే స్థితి కనుక తండ్రి, యవ్వనంగా మా శరీరం ఉపయోగపడేంత వరకు నాయన మీ కొరకు ఖర్చు పెడితే మీరున్న రాజ్యానికి మేము వస్తాం నాయన. భార్యని, భర్తని, పిల్లలని, కుటుంబం అని, స్నేహితులని, వీరి కోసం ఈ శరీరాన్ని ఒకవేళ ఇప్పటిదాకా మేము ఆలోచన చేసి ఉంటే దయతో క్షమించండి నాయన. మొదటిగా మీకే, మీ పనికై ముందు అడుగు వేసులాగున కృప చూపి సహాయం చేయమని, విన్న ప్రతి మాట మా జీవితంలో ఫలింపులాగున కృప చూపి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అద్భుతమైనటువంటి సందేశం అండి. ఈరోజు దేవుడు మనందరితో మరి రాణగారి ద్వారా మాట్లాడారు. నిజమేనండి, మనిషి పుట్టాక ఎవరికి ఉపయోగపడవా, వీటిని పడవేటరా అని లోపలనే చాలా మంది అంటూ ఉంటారు. నిజమే ప్రియమైన దేవుని వల్ల. కానీ దేవుడు మనల్ని ఈ శరీరంలో ఆత్మను పెట్టి ఆకారాన్ని ఇచ్చి, దేవుడు కలిగించిన అన్ని కూడా మనకి ఇచ్చి, నా కొరకు బ్రతకండి అని, నా కొరకు సాధనంగా మీరు
మలుచుకోండి అని చెప్పినా కానీ లోకంలో ఉన్నవారు ఎరగరు, దేవుల్లో ఉన్నవారు మనము కూడా మన పనులకి ఎక్కువ ఉపయోగపడతామేమో కానీ దేవుని విషయంలో పరలోకాన్ని సంపాదించట్లో సాధనంగా మన శరీరం వాడబడాలన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాము. అద్భుతమైన సందేశాన్ని మరి రాత్రి దేవుడు మా అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి నవీన్ అన్న గారికి మరి క్రీస్తు వారి పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను అన్న. వందనాలన్నా. చివరి ప్రార్థన మరి సుధాకర్ అన్న గారు ఉన్నట్లయితే మరి చివరి ప్రార్థన చేస్తారు. గూగుల్ మీట్ లో దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేరిట వందనాలండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాకృప కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన పరిశుద్ధ నామముకి వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. గడిచిన దినాలు తండ్రి మీ అమూల్యమైన రెక్కల చాటును భద్రపరిచి సజీవులుగా తండ్రి ఇలా కూడుకొని మిమ్మల్ని కనపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు ఎన్నో కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ దాసుడు నవీన్ అన్న గారి ద్వారా తండ్రి ఇలా చాలా అద్భుతమైన మాటలు విన్నాం తండ్రి. శరీరం పరలోక సాధన అనే అంశంతో తండ్రి చక్కని మాటలు మాకు వివరించారు తండ్రి. మరోసారి తండ్రి మా జీవితాన్ని మాకు గుర్తు చేశారు తండ్రి. ఈ దేవుడిచ్చిన శరీరం పరలోకానికి ఒక సాధనం అని నేటి క్రైస్తవులు కూడా గ్రహించలేక తండ్రి ఆ శరీరంతో తండ్రి చేరాని తప్పులు ఎన్నో చేస్తున్నారు తండ్రి. అలాగే ఆ శరీరాన్ని తండ్రి తన సొంత అవసరాల కోసం డబ్బు సంపాదించడానికి, ఆస్తులు సమకూర్చుకోవడానికి వాడుతున్నారు. మీకోసం తండ్రి శరీరాన్ని వినియోగించుకొని పరలోకం చేరలేకపోతున్నారు తండ్రి. అలాగే తండ్రి పరిశుద్ధ గ్రంథంలో కూడా తండ్రి భక్తులకు అర్థమైంది తండ్రి శరీరం ఒక పాత్ర అని, ఒక సాధనం అని గ్రహించి తండ్రి దేవుని కొరకు నీతిగా బ్రతికి తండ్రి పరలోకానికి చేరారు తండ్రి. మేము కూడా తండ్రి అలాగే తండ్రి మా శరీరాలని, మా దేహాలని తండ్రి, మా దేహంలో ఆత్మ ఉన్నప్పుడే తండ్రి గుర్తిరిగి మా దేహాలని మీకు సజీవ యాగముగా తండ్రి ఇచ్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి గూగుల్ మీట్ కోసం తండ్రి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి నవీన్ అన్న గారు, ప్రభుదాస్ అన్న గారిని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. ఇలాగే తండ్రి ఇంకా అనేకులు చేర్చబడి తండ్రి ప్రతిరోజు తండ్రి ఇలాగే తండ్రి క్రమం తప్పకుండా మీకు మహిమకరంగా జరిగేలా దీవించమని పుణ్యనపములు మీ ప్రియ కుమారుడును మా లోకరక్షకుడను యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థించినటువంటి మరి సుధాకర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాము. చివరిగా ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రభుదాస్ అన్న గారు ఇస్తారు. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము గూగుల్ మీట్ లో పాల్గొన్నటువంటి మనకందరికీ, సకల పరిశుద్ధులందరికీ, అలాగే ఈరోజు చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి నవీన్ అన్నయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే లీడ్ చేసినటువంటి జాన్ బాబు అన్నయ్య గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. నవీన్ అన్నయ్య చాలా చక్కని సందేశం అందించారు. శరీరం పరలోకపు సాధనం. మరి ఈ యొక్క దేహాన్ని దేనికి ఉపయోగించాలి కానీ నిజంగా పరలోక సాధనానికి ఉపయోగించడం కంటే ఈ భూమి మీద ఎవరి అవసరతల కొరకు వాడుకోవటం అనేది జరుగుతుంది. కానీ అసలుకి శరీరం నిష్ప్రయోజనమే, కానీ అది మరణించిన తర్వాత నిష్ప్రయోజనం. ఉన్నంత వరకు దేవుడు కలిగించినటువంటి శరీరం దేవుని కొరకే మనం పణంగా పెట్టాలనేటువంటి విషయాన్ని మాకు చాలా అద్భుతంగా వివరించినారన్నయ్య. ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాలు మరెన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ గూగుల్ మీట్లో పాల్గొన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. వందనాలన్నా.
మంచిదండి. వాక్యం అన్నటువంటి సభ్యులందరికీ మరి రాత్రి దేవుడు చక్కని మాటలు చేత అందరం బలపరిచాడు కాబట్టి మరి చెప్పినటువంటి మరి సహోదరు అభినన్న గారికి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అభినన్న, వందనాలన్నా. అన్న వందనాలన్నా. నిజంగా ఈ శరీరము పరలోక సాధనమని మనం మరిచి ఈ శరీరంలో పుట్టేటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి మనం ప్రాయపడతామే తప్ప మరి నిజంగా మన దగ్గర ఉన్నటువంటి ఒక పనిముట్టు వస్తువు మనం సరిగా ఉపయోగపడకపోతే, ఒకవేళ సరిగా దాన్ని వాడకపోతే అది ఎలా మొద్దుబారి ఎలాగ నిరుపయోగంగా తుప్పుపట్టి ఉంటుందో, అలాగే మనం దేవుని కూడా ఈ ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం దాన్ని వాడకపోతే రేపు పొద్దున్న అది నిష్ప్రయోజనాన్ని చెందుతుంది, దేనికి ఉపయోగంగా అవుతుంది అని చక్కని మాటలు తెలియపరిచారన్న. మరి ప్రభు పేరిట ప్రభువారి పేరిట మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నారన్న. మరి అనేక మందికి మరి ఇటువంటి అద్భుతమైనటువంటి దేవుని మాటలు మరి వినపంపజేయవలసిందిగా దేవుడిని జీవించాలన్న ఆస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పేరు జాను, అమరావతిపేట. అలాగే సభ్యులందరికీ ప్రత్యేకంగా వందనాలండి. ప్రాముఖ్యంగా మీరందరూ కూడా మన గూగుల్ మీట్ పరిచర్యలో ప్రార్థనా సహాయాన్ని కోరినటువంటి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరి కొరకు తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నానండి. మీ అందరికీ వందనాలు. వందనాలన్నా. తమ్ముడు వందనాలు. అక్క వందనాలక్క. చక్కని అంశం తమ్ముడు ఈరోజు, శరీరం పరలోక సాధనం. నిజమే, మరి దేవుడి శరీరాన్ని ఆత్మనిచ్చి లోకానికి పంపించి నువ్వెంత తినాలో తిని మిగతా దేవుని కొరకు చూపించి బ్రతకరా అంటే, మనం ఏంటంటే శుభ్రంగా దేవుని విడిచిపెట్టేసి లోకం కోసమే బ్రతుకుతున్నాం. మరి దినాన్ని మంచి వాక్యంతో మాట్లాడారు. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మ మాత్రకే అయింది శరీరం నిష్ప్రయోజనం. కానీ ఈ నిష్ప్రయోజనమైన శరీరం కోసం ఎన్ని అంటే నాకు ఒక ఉపమానం గుర్తొచ్చింది. ఒక తండ్రి, టైం వేస్ట్ అయిపోతాం, ఒక తండ్రి డబ్బులు లేక కుమారుడికి డబ్బులు నెదుక్కొని అక్కడక్కడ చూసుకుని ఒక మామిడి పండు కొనుక్కొస్తేనంట కుమారుడికి ఇచ్చాడు. కుమారుడికి ఇస్తే నా కుమారుడు తింటా నాకు ఒక బద్దిస్తాడేమో నా తండ్రి చూస్తే ఆ టెంక అంతా మొత్తం తిని తెల్ల అయిపోయేదాకా మొత్తం తినేసాడంట. ఇంకా నా కొడుకు కొంచెం ఇస్తాడు, ఇంకా నా కొడుకు కొంచెం ఇస్తాడు అని చూస్తే మొత్తం అంతా పీకేసిన తర్వాత అంతా తెల్లగా అయిపోయినాక టెంక ఇచ్చాడంట. అప్పుడు ఆ తండ్రికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? నాకు వెంటనే గుర్తొచ్చింది, నిజమే కదా, తండ్రి మన కొరకు ఎంత ఎదురు చూస్తున్నాడు, నా బిడ్డలు ఇంకా నా దగ్గరికి వస్తారు, ఈ లోకాన్ని విడిచి ఈ లోకం మానేని అన్ని విషయం దగ్గరికి వస్తారని చూస్తే ఇంకా 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 ఎదురు చూస్తా ఉంటే